నీకేమైతే మేము భయపెట్టేవాళ్ళమా? అయినా నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి? నేనే రమ్మన్నా తాటికెళ్ళి బస్సు ఎత్తడానికి. గురుగారు, ఇక్కడ అజయ్ ఘోష్ అనే హార్ట్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ బామ్మర్ది పెట్టిన భయానికి కూలిపోయాడంట. మీకు గాని తెలిసేంటే. నేనేరా బుక్కా ఫకీర్. బొక్క రేయ్, నీ అంబులెన్స్ సౌండ్ ని బాగున్నోండి భయపడి పడిపోతున్నాను, పడిపోయినోండి భయపడి లెగుతున్నాను, నాకు అర్థం కావట్లేదురా. అలాగే అలాగే కోప్పడుకో, త్వరలో కలుద్దాం. బాయ్. అంకుల్ మీరిప్పుడు ఓకేనా? అదేంటోనయ్యా, నీ చెయ్యి పడగానే గాలిగుట్టిన చూపులో ఫిట్ అయిపోతుంది గుండె. అది మీ గుండె కాదు అంకుల్, ఏ గుండెనా అంతే. నా చేసి స్పర్శ లాంటిది, బాగా పాజిటివ్. ఈ చేత్తో ఎవరైనా హీల్ చేశాను అనుకోండి, టక్కన లేచి కూర్చుంటారు. ఇది తొందరగా యాక్సెప్ట్ చేసి చేయందుకుంటే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇలాంటి కబుర్లు పేషెంట్స్ కి చెప్తే నమ్ముతారు, మాలాంటి వాళ్ళకి చెప్తే కుమ్ముతారు. ఒరే ఒరే బేతపుడి తాడి, ఇప్పుడే గదరా భయపెట్టావు. అంటే ఎంత డోసు వరకు తట్టుకుంటావని ట్రైల్ వేసా. ట్రైల్ వేయడానికి నేను గ్రౌండ్ లో ఆడే క్రికెటర్ కాదురా, గ్యాలరీలో కూర్చున్న హార్ట్ పేషెంట్ ని. కొంచెం ఆచితూచి పరిగమాలోడని. అంకుల్